బుక్లెట్లో నేను రెండు మాటలు చదివి వినిపిస్తా. స్పీకర్ Mavlankar once remarked during the first Lok Sabha on request from leaders of parties regarding recognition of parliamentary parties groups. Speaker Mavlankar, these principles were embodied in the directions from the speakers. చాలా క్లియర్గా ఒక్క మాటలో చెప్పారు అధ్యక్ష. దే షుడ్ అట్లీస్ట్ బీ ఏబుల్ టు కమాండ్ ఎ స్ట్రెంగ్త్ విచ్ వుడ్ ఎనేబుల్ దెమ్ టు కీప్ ద హౌస్, దట్ ఈస్ దేర్ నంబర్ షుడ్ నాట్ బీ లెస్ దాన్ ద కోరం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ విచ్ ఈస్ 1/10 of the total membership. A political party fails to command the required minimum strength, that is 1/10 of the total membership of the house, is recognized as a parliamentary group. అంటే పార్లమెంటరీ పార్టీ కింద కాకుండా గ్రూప్ కింద. దాంట్లో ఇన్ ద 9th Lok Sabha, Congress I consisting 194 members in 1989, Congress I consisting 194 members, Janata Dal consisting 141 members, Bharatiya Janata Party 86 members were recognized as parliamentary parties. Communist Party of India, Marxist, consisting 32 members, was recognized as a parliamentary group in the House. In 1991, Congress I consisting 224, Bharatiya Janata Party 119, recognized as parliamentary parties. Communist Party, Marxist 35 was recognized as parliamentary group. Adesha, for example, ఇక్కడ తమిళనాడులో 2010లో ఏడీఎంకే డిఎంకే కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఏడీఎంకేకి 0, డిఎండికేకి విజయకాంత్కి 29 సీట్లు వచ్చాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన గుర్తింపు ఇచ్చారు. తర్వాత ఒక 8 మంది పార్టీ ఫిరాయించారు. నంబర్ 21కి పడిపోయింది. ఆడ 230 చిల్లర అసెంబ్లీ స్ట్రెంగ్త్. విజయకాంత్ అపోజిషన్ లీడర్గా తొలగించేసేసారు. ఇవన్నీ ఇప్పుడు 2014లో లోక్సభలో 543 మందికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 44, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. 2019లో 52 అపోజిషన్ ఇవ్వలేదు. 24లో 99 ఇచ్చారు. 2014లో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇవన్నీ చరిత్ర, చట్టాలు, వాటన్నిటికీ అతీతంగా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు ఎంత టైం మాట్లాడితే నేను అంత టైం మాట్లాడాలా, మాకు అర్థం కావటం లే. ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు స్పెషల్ బోనస్ ఇవ్వమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు మొన్న 23 మంది ఉండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి ఎంత ఇల్ ట్రీట్ చేశారు, ఎంత దుర్మార్గంగా శాసనసభలో ప్రవర్తించినారు. ఆఖరణ ఒక మాట అన్నాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారుని చూపించి, నీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 5-6 మందిని సభ్యులు లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదని చెప్పి నీ నోటి గుండా చెప్పావు. అంటే 23 మందిలో ఒక 6 మంది పోతే నీకు హోదా ఉండదని నీ నోటి గుండా చెప్పావు. ఇప్పుడు హోదా ఎందుకు ఇరని చెప్పేసి మాట్లాడతావు. ఇది అర్థం కాని పరిస్థితి. ఆఖరణ చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మేము వాకౌట్ చేసేదానికి అపోజిషన్ లీడర్ అవసరంలే, ఫ్లోర్ లీడర్ మేము ఉమ్మడి శాసనసభలో చూసాం. సిపిఐ సిపిఎం ఎవరు వాకౌట్ చేస్తామన్నా స్పీకరు మైక్ ఇస్తాడు, 2 మాటల కారణం చెప్పి వాళ్ళు వాకౌట్ చేస్తారు. దానికి బాబు గారికి మైక్ ఇవ్వకపోతే దండం పెట్టి మాట్లాడే, ఏ కారణంతో వాకౌట్ చేస్తున్నామో కూడా చెప్పలేని పరిస్థితుల్లో దండం పెట్టి చంద్రబాబు నాయుడు గారు బయటపోయిన పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఇవన్నీ 2014, 1994 వాళ్ళ పత్రిక రాసుంది. పి జనార్దన్ రెడ్డికి అపోజిషన్ ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్. అటువంటివి ఫ్లోర్ లీడర్ అన్నకు తెలుసు. 14లో బీజేపీ తరఫున లక్ష్మణ్ గారు ఫ్లోర్ లీడర్,
9లో సిపిఐ తరఫున గుండా మల్లేశ్వర్ గారు, 94లో పి జనార్దన్ రెడ్డి గారు, ఎంఐఎంలో 7 మంది సభ్యులు. ఓవైసీ గారికి ఎప్పుడు ఫ్లోర్ లీడరే. బీజేపీ తరఫున విద్యాసాగర్ రావు గారు ఫ్లోర్ లీడర్లే. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్స్గా మాకు అవమానం, మాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని చెప్పి అడగలా. రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు నీకు ఫ్లోర్ లీడర్ కూడా ఛాన్స్ ఇస్తారు మాట్లాడేదానికి, నీకు గౌరవిస్తారు. స్పీకర్ గారు, మీరైనా స్పీకర్ గారు, నువ్వు ఏం కావాలని కోరుతుండవు? విమానం టికెట్లు లేకపోతే రైలు టికెట్లు మేము కొనిస్తాం చందాలు వేసుకొని. ఎక్స్ట్రా ఏంటి? విమానం టికెట్లు ఫ్రీ, రైలు టికెట్లు ఫ్రీ, కారుకి డీజిల్ ఫ్రీ, కారుకి అలవెన్సు, నీ పిఏ నీ బంటు వాడికి కూడా మేమే ఇస్తాం జీతాలు. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? 11 మంది సభ్యులు ఉంటే శాసనసభకు రామంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే శాసనసభలు ఎన్నికల్లో గెలిచి మేము శాసనసభకే బాగుంటుంది. శాసనసభ అంటే చట్టాలు చేసే సభ. ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా? అటువంటిది రామన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ చేసేసి అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి. ఉప ఎన్నికలు ఎదుర్కొంటే ఆ పులివెందలు కూడా రాదని ఒక భయం. 60 రోజులకు ఒకసారి సంతకం పెట్టిపోతాం. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడండి. ఇవన్నీ అటుండిచ్చి ప్రజల్ని మిస్లీడ్ చేసేదానికి నువ్వు, నీ ఛానల్, నీ పత్రిక, నీ లీడర్సు స్పీకర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని తప్పుపడితే మాకు అసలు మీ మీద స్పెషల్ బోనస్ ఎందుకు ఇవ్వాలా? అంటే మీ ప్రవర్తన చూసి ఇవ్వాలన్నా? ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నారు? మేము మళ్ళీ వస్తా, అందరినీ లోపలేస్తా. ఈయనేమో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కూటమి నాయకుల దగ్గర నుంచి పట్టుపువ్వులు వేస్తానంటాడు. అన్నా, గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడరా? టైం అయిపోతుంది అంతే. పర్వాలేదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. దాన్ని ఈ సభ నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఉద్దేశం. మీ ఉద్దేశం, సదుద్దేశం, సమయం కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి. సారీ, 1 మినిట్. అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు, రోత పత్రికలో రాసే రాతలు ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి దమ్ముంటే శాసనసభకు రమ్మనండి, వాళ్ళ వాయిస్ వినిపించమనండి, అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమనండి. మీకు మాకు తేడాలు 100 ఉన్నాయి. మీరు ఆఖరాన పరిస్థితి ఏం చేశారు? రాష్ట్రాన్ని శాఖలు మూసేశారు, నీటిపారుదల శాఖ మూసేసినారు, వ్యవసాయ శాఖ మూసేసినారు, R&Bని వదిలేసేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వ నిధులు, జేజేఎం, జలజీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి ఎక్కడుంది ఈరోజు పరిస్థితి? ఎంత దారుణం! వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్, APII-ATP, 1000 చెరువులు, 2,26,522 ఎకరాలు, 12 జిల్లాలు, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,600 కోట్లు, 1,120 కోట్లు వరల్డ్ బ్యాంక్ 70%, 480 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 30%. తెచ్చింది ఎవరు? 18-19లో తెలుగుదేశం ప్రభుత్వం, 18-19లో 7 ఇయర్స్లో కంప్లీట్ కావాలా, 2018-19 నుంచి 2024-25 కంప్లీట్ కావాలా.